మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకోని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. ఏ పరిచయమైనా మనసుకు సంతోషాన్ని ఇచ్చేలా ఉండాలి, కానీ ఉన్న మనశ్శాంతిని పోగొట్టేలా ఉండకూడదు. ఒక మనిషి పాడయ్యేది రెండే విషయాల్లో. ఒకటి ఎవరో చెప్పింది వినడం, రెండవది విన్నది ఇంకొకరికి చెప్పడం. మీరు ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ మీరు లేకుంటే బాధపడే వాళ్ళు మాత్రం కొంతమంది ఉంటారు. వారిని మీరు ఎప్పుడూ బాధ పెట్టకండి. బదులు తెలియని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏ మేధావి చెప్పలేడు. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ మనసును ఎప్పుడూ యవ్వనంగా ఉంచుకోండి. గొప్పగా వాగ్దానాలు ఇవ్వడం కాదు, గొప్పగా పనులు చేసి చూపించు. ఎవరైతే రేపటి గురించి ఆలోచిస్తారో వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. స్నేహం అనేది చిన్న విషయం కాదు, ఎంత పెద్ద సమస్యను అయినా చిన్నగా మార్చగల ఒక అద్భుతం. ఎక్కడైతే మనం నలుగురం కూర్చొని ఐదో వాడి గురించి తప్పుగా మాట్లాడుతామో, అక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి తప్పుగానే మాట్లాడుతారు. బాగున్నాను అని చెప్పినంత తేలిక కాదు, బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. చిన్నతనంలో అమ్మా నాన్నల కోసం బ్రతికి, పెళ్ళయ్యాక భర్త కోసం బ్రతికి, పిల్లలు పుట్టాక వాళ్ళే లోకంగా బ్రతికి, ఇలా బ్రతికినంతకాలం ఒకరి కోసమే బ్రతుకుతున్న ఆడవాళ్ళకి ఈ సమాజం ఇచ్చే బిరుదు ఏంటంటే ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టమని. జనాలు అర్థం చేసుకోవడంలో వెనుకుంటారు, అపార్థం చేసుకోవడంలో ముందుంటారు.